వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే బుడ్డిదానికి 11th మంత్ ఎండ్ అయిపోయిందనమాట. అంటే అమ్మవారు పోసింది కాబట్టి 11th మంత్ ఫోటోషూట్ చేద్దామని చెప్పి చేయలేకపోయాను. ఇంక ఈరోజు అయితే బుడ్డిదానికి 11th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. అలాగే అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ కాబట్టి హోలీ థీమ్తోనే బుడ్డిదానికి 11th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తాను. వీడియో అయితే ఫస్ట్ చూసేయండి, పూర్తిగా చూడండి. వీడియో సగం వరకే చూస్తున్నారు, పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హోలీ థీమ్తో బుడ్డిదాని 11th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తాను. వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. అలాగే కొన్ని హ్యాండ్ ప్రింట్స్ తీసుకున్నాను అనమాట. వాటర్ కలర్స్తో హ్యాండ్ ప్రింట్ వేసి అలా తీసుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకున్నాను, పెడదామని. కలర్స్ కూడా బ్యాక్ సైడ్ చూడండి, కలర్స్ కూడా పెట్టుకున్నాను. ఇవి కూడా అన్నీ తెచ్చుకున్నాను. శాండీ మాత్రం అసలు చేయనివ్వట్లేదు. బొమ్మలు పెట్టినా కూడా టీవీలో చూడుకోకుండా చూడండి, అసలు కింద కూర్చుని ఏం చేస్తుందంటే అసలు చేయనివ్వట్లేదు. నేను సెట్ చేస్తున్నాను, వచ్చేసి కూర్చుని పీకేస్తుంది. అమ్మో, పిల్లలతో కొంచెం కష్టమే ఇలా చేయాలంటే. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే బాగుంటుంది కదా. ప్రతి మంత్ పెద్దనాకు చూసుకుంటాను నేను, ఎవ్రీ మంత్ ఇలా ఉన్నానా అని చెప్పి వాళ్ళ మైల్ స్టోన్స్ బాగుంటాయి. పెద్దనాకు చూసుకుంటే ఇప్పుడు ఏదోలా ఉంటుంది కానీ పెద్దనాకు బాగుంటుంది చూసుకుంటే. అంటే హోలీ థీమ్, హోలీ అంటే కలర్స్ కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కలర్స్ బాగుంటుందని చెప్పి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే టీ వాడుకొట్టేది ఉంటుంది కదా, దాంట్లో కలర్స్ వేసి జల్లిస్తున్నాను. జల్లించడం అంటే జల్లిచ్చేలాగా ఎలా వేస్తారో అలా వేస్తున్నాను అనమాట. కొన్ని కలర్స్ తీసుకుని నేను స్పెషల్గా థీమ్ కోసం ఏం కొనుక్కురాలేదు, ఇంట్లో ఉన్న కలర్సే యూస్ చేసి అలా చేస్తున్నాను అనమాట. వీటిపైన హోలీ అని రాస్తే బాగుంటుందని చెప్పి, అంటే ఇవన్నీ నా సొంతంగా ఏం చేసినవి ఏం కాదు, కొన్ని వీడియోస్ చూసి చేస్తున్నాను. తర్వాత 11th మంత్ కాబట్టి 11 కూడా కలర్స్తో వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది అనిపించి ఇలా అయితే చేస్తూ ఉన్నాను సింపుల్గా. వీడియో అయితే మాత్రం చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని లైక్ చేయండి. తర్వాత హ్యాండ్ ప్రింట్స్ కట్ చేశాను కదా, అవి కూడా అక్కడొకటి అలా పెట్టాను అనమాట. ఎవ్రీ మంత్ తీస్తున్నాను. ఇప్పటికి 11 మంత్స్ అయినాయి, ఇంకా 12th మంత్ రన్నింగ్ అవుతుంది. 12th మంత్లో కూడా చేస్తే ఇంకా శాన్వి బర్త్డే అయితే వచ్చేస్తుంది అనమాట. త్వరలో శాన్వి బర్త్డే వచ్చేస్తుంది. 1 year అయిపోతుంది అప్పుడే శాన్వి పుట్టేసి. ఇంకా తర్వాత ఇక్కడ హోలీ అని రాద్దామని చెప్పి ముగ్గు అయితే తీసుకున్నాను. అంటే కలర్స్ పైన వైట్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ముగ్గు తీసుకుని హోలీ అనే లెటర్స్ ఆ కలర్స్ పైన రాస్తున్నాను. కొంచెం డార్క్గా బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా చాలా బాగుంది వైట్ కలర్ వేసిన తర్వాత హోలీ అని చెప్పేసి. వీడియోని చూడండి పూర్తిగా, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా శాన్వి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. తర్వాత మొత్తం సెట్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం కలర్స్ ఇలా వేస్తున్నాను. ఫైనల్గా హోలీ థీమ్ ఫోటోషూట్కి థీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వైట్ ప్లేస్లో శాన్విని అయితే పడుకోబెడతాను అనమాట. శాన్వి ఇంకా రెడీ అవ్వలేదు, పడుకుంది. థీమ్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు, మీరు కామెంట్ చేస్తే. మా క్యూట్ శాన్వి పాప రెడీ అయిపోయింది. పెట్టుకోమ్మా, బాగుంటుంది. వద్దా? సర్రా, శాన్వి పాపని ఇప్పుడు ఫోటోషూట్ అయితే చేసేద్దాం. ఏడుస్తుంది ఏంటో. ఫైనల్గా శాన్విని అయితే కూర్చోబెట్టి ఫొటోస్ తీసాను. యాక్చువల్గా పడుకోబెట్టి తీస్తే ఫోటో బాగా వస్తుంది అనుకున్నాను, కానీ శాన్వి అసలు ఉండట్లేదు, పడుకోవట్లేదు. సర్లే ఏడిపించడం ఎందుకని చెప్పి కూర్చోబెట్టి అలా కలర్ గిన్నిస్తే ఏం చేస్తుందంటే పాడు చేసేస్తుంది. శాన్వికి యాక్చువల్గా పీకేయడము, అన్నీ పడేయటము, పగలు కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. సర్లే అలాగే చేయనివ్వండి అని చెప్పేసి వదిలేసి ఇంకా ఫొటోస్ తీస్తున్నాను. అమ్మ ఏమో నవ్వుపిస్తుంది, కానీ శాన్వి నవ్వటం లేదు. పిల్లలు విడిగా అయితే బాగా నవ్వుతారు, ఆడుకుంటారు. ఇలా చేస్తున్నప్పుడు ఏంటో చిరాకు తెప్పించేస్తారు. వాళ్ళకి చిరాకు ఉండి ఏడుస్తారో తెలియదు, కానీ వాళ్ళ చిరాకేమో కానీ మనకి చిరాకు తెప్పిస్తారు. సర్లే చిరాకు పడుకోకుండా ఇంకా అమ్మ అయితే నవ్వుపించడానికి చాలా ట్రై చేస్తుంది. నేనైతే కొన్ని ఫొటోస్ అయినా బాగా వస్తాయి ఏమోనని చెప్పి చాలా ఫొటోస్ క్లిక్ చేశాను. కొన్ని అలా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత చెర్రీ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇంకేం చేస్తున్నా, స్కూల్ లేదు యాక్చువల్గా ఆ రోజు. ఇంకా వాళ్ళ చెల్లికి హ్యాపీ హోలీ అని చెప్పి కలర్స్ రాస్తున్నాడు. చూడండి ఎలా పాడు చేస్తుందో. శాన్వి అయితే మాత్రం చాలా అల్లరి పిల్ల, గుడ్ గర్ల్ అయితే మాత్రం కాదు. ఆడపిల్లలు యాక్చువల్గా ఆడపిల్లలు అల్లరి చేస్తేనే చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. మీన్స్ మా శాన్వి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను తీసిన ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే ఆ రోజు తీసిన ఫొటోస్ అన్నీ ఉంటాయి, చూసేయండి చివరి వరకు వీడియోని. అలాగే మా శాన్వి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చెడి ఏమో స్పెట్స్ పెట్టి ఫోటో తీయమ్మ ఫోటో తీ శాన్వి బాగుంది బాగుంది అంటున్నాడు, కానీ శాన్వి అయితే మాత్రం ఉంచుకోవట్లేదు కళ్ళజోడు కూడా. ఇంకా ఫైనల్గా ఇంకా నాకు కూడా ఓపిక అయిపోయింది అనమాట. ఇంకా ఫొటోస్ అయితే ఆఫ్ చేసేసాను తీయటము. ఇంకా శాన్వి అయితే అల్లకొల్లారం చేసేసింది అనమాట మొత్తం ఇల్లంతా. ఇంకా శాన్విని తీసిన ఫొటోస్ అన్ని యాడ్ చేస్తున్నాను, చూసేసి లైక్ చేసి కామెంట్ చేయండి.